పెసరట్లు వస్తున్నాము. ఈ పిండి పెసరపప్పు నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక పొద్దున తిప్పుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి తిప్పుకోవాలి. దోశల పిండి లాగా అట్లా వేసి తిప్పుకుంటే దోశలాగా మంచిగా వస్తాయి పెసరట్లు. ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేసుకోవాలి. దీనిపైన బాగుంటుంది. క్యారెట్ ఉన్న వేసుకోవచ్చు మనము. కొత్తిమీర నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నా. వేడి వేడి దోశ పెసరట్టు దోశ రెడీ కాలిపోయింది. ఇట్లా అల్లం చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ బాగుంటుంది.